సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను ఒక విశ్రాంతి ఉపాధ్యాయుడిని అండి. రిటైర్డ్ ఎంప్లాయీస్. రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. మా స్వగ్రామం సిరిపురం. రిటైర్డ్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఇప్పుడు జరిగిన 9 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే కొన్ని విషయాలు చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాయి. అంటే రోడ్లు కానివ్వండి, లేకపోతే మాకు పెన్షన్లు పెట్టడం కానివ్వండి, గతంలో ఇప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం 1 తారీఖు కంపల్సరీగా పడిపోతున్నాయి కదా, 6 నెలలు ఇచ్చి అంతవరకు హ్యాపీ బ్రహ్మాండంగా. ఈ ప్రభుత్వం చాలా వరకు విషయాల్లో కూడా గందరగోళం లేకుండా క్లారిటీ ఇచ్చింది. అన్ని విషయాల్లో క్లారిటీ, ఇది ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదు, ఇది చేస్తుంది, ఇది జరుగుతుంది అనేటువంటి విషయంలో ఈ మా వరకు అయితే బాగానే ఉంది. విశ్రాంతి ఉపాధ్యాయులు కానీ, విశ్రాంత ఉద్యోగులకు కానీ ఈ పెండింగ్ డబ్బులు కూడా దప్పల వారికి ఇస్తానన్నాడు. మొన్న 60,000 కోట్లు ఇచ్చేసాడు, చాలా వరకు అయిపోతున్నాయి. వాడు నొక్కిన డబ్బులన్నీ కూడా అప్పులో జబ్బులో చేసి చేస్తున్నాడు. ప్రస్తుతం వరకు పర్లేదు అంటున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో మరి మీకు విశ్రాంతి ఉపాధ్యాయులు అన్నారు, పెన్షన్స్ ఎలా వచ్చాయి మీకు అసలుకి, ఇప్పుడు ఎలా వస్తున్నాయి? అప్పుడు పెన్షన్లు ఎప్పుడు వస్తుందో తెలీదు. 1వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా పడితే లేదు, పడదే లేదు. టెన్షన్ 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 టెన్షన్. ఆఫీస్ పని చేస్తే పడతానే లేండి, లైన్లో ఉందలేండి, బిల్లు చేసేవాళ్ళు అంటారు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ లోపల అప్పులు కూడా చేసేవాళ్ళు చాలా మంది. కొంతమంది బెడ్ మీద ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగులు, పిల్లలు లేని వాళ్ళు కూడా అది వస్తేనే బతికేటువంటి అప్పులు చేసి గొప్పలు చేసి టెన్షన్ పడేవాళ్ళు. ఇప్పుడైతే 1వ తారీఖు ఖచ్చితంగా పడిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది లేదు. పెన్షన్స్ మాత్రం ఇప్పుడు ఇబ్బంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీస్ సంబంధించి ఆ వెంకటరెడ్డి అని ఒక అతను మాత్రం చెబుతుంది, ప్రభుత్వం ఉద్యోగస్తులను కానీ లేదంటే పెన్షనర్స్ కానీ కంప్లీట్ గా మోసం చేస్తుంది అంటున్నారు. మరి అది వాస్తవం కాదంటారా? ఏమంటే వాళ్ళంతా కూడా బాకాలు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి బాకాలు. ఆ రోజున అధ్యాత్వం వాళ్ళు ఉన్న కాలంలో పిఆర్సీ రివర్స్ మా చేత కట్టించాడు. ఒక ఎరియర్ వల్ల డిఏలు వల్ల బాకీలు పోవాలని, బాకీలు దాదాపు 16,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది జగన్ కాలంలో. ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడాల. ఈ రోజున ఏంటంటే ఇంకా గుడ్డగాలి మీద వేయడానికి జనాన్ని రెచ్చగొట్టి ఇదిగో అన్నది. జనం ఇప్పుడు ఎవరు రెచ్చపోలేదు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఏది ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఆయన వాళ్ళు బుద్ధి రాల, వాళ్ళ బతుకంతా అంతే. ఆయన కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఎన్జిఓ నాయకుడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మాట తిరిగినాడే. ఇప్పుడు జగన్ గారు బెదిరింపు లోపల మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు ఈ లేదు అని చెప్పేసి. అది 1 by 1 చేసుకుంటూ పోతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన అవాస్తవాలు. జగన్ బాగా గడిచిన 5 సంవత్సరాలు నేను అందరికీ మంచి చేశాను అంటున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి అయితే పదే చెబుతుంది, ఆ ఉద్యోగస్తుల దగ్గర నుంచి రైతుల వరకు అందరికీ నేను మంచి చేశాను, ప్రతి ఒక్కరికి మంచి చేశాను అంటున్నాడు కదా సార్. మరి సరే, రైతుగా అంటే నేను రైతు, మాది సిరిపురము. మాకు అక్కడ 4 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాలను మా ఆవిడ పేరుతో ఉంది. 1 ఎకరం 45 సెంట్లు నా పేరుతో ఉంది. జగన్ టైంలో సర్వే చేస్తానని చెప్పేసి మా ఊర్లో నన్ను ఫోన్ చేయడం జరిగింది సచివాలయ సిబ్బంది. నేను వెళ్ళిన తర్వాత నా పొలం మీద ఉన్న పాస్బుక్, ఆధార్ జెరాక్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి పొలంలోకి సర్వేకి రమ్మన్నారు. వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత సార్ మీకు 2 సెంట్లు తగ్గుతుంది అన్నారు. సరేలే, అంతా తగ్గుతున్నప్పుడు నాకు కూడా తగ్గితే పర్లేదని చెప్పేసి 2 సెంట్లు తగ్గినా కూడా అని ఒప్పుకొని సంతకం పెట్టి నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఆ తర్వాత పాస్బుక్లు 1 by 1 వస్తా ఉన్నాయి జగన్ ఫోటోతో. నేను వెళ్తే మావిడికి వచ్చింది జగన్ ఫోటోతో. అది కరెక్ట్గానే ఉంది. అది వెలవర్తిపాడు ఏరియాలో ఉంది, గ్రామంలో. వెలవర్తిపాడు గ్రామంలో ఉంది. కరెక్ట్గా చేశారు వాళ్ళు, కరెక్ట్గానే ఉంది. నాది తగ్గించాలి. 2 ఎకరాలు ఉంది, ఇచ్చేసారు. బుక్ కూడా ఓకే అయిపోయింది. నా ఊర్లోకి వచ్చారు కానీ నా పాస్బుక్ జగన్ తోటి రాలేదండి. మీద 600 పుస్తకాలు పెండింగ్లో ఉన్నాయి అన్నారు. సరేలేని వచ్చేసి అంతా గవర్నమెంట్ మారిపోయింది. ఆ పుస్తకంతో మనకి పని లేదని చెప్పేసి నేను వదిలేసేసాను. తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల ప్రతి రైతుకి ఒక యూనిక్ నెంబర్ అని చెప్పేసి ఉండాలి, ఆధార్ లాగానే పొలం ఉన్న ప్రతి రైతుకి ఇస్తానని చెప్పేసి మనం ఎన్రోల్ చేసుకోమని చెప్పేసి చెప్పినప్పుడు కబురు చేశారు శ్రీపురం. నేను సచివాలయానికి వెళ్తే నా పట్టాదారు పుస్తకం తీసుకొని వెళ్తే అది పట్టా నంబర్ కొడితే లేదా దాంట్లో ఉండేటువంటి నంబర్ పెట్టి కొట్టితే అది డిస్ప్లే కావట్లా. సార్ మీరు డిస్ప్లే కావట్లేదు, మీ పొలం ఉండట్లేదు అన్నాను. సర్వేయర్కి ఎమ్మటే ఫోన్ చేస్తే సర్వేయరు మా పొలం నంబర్లకు సంబంధించి మొత్తం కూడా బోర్డు చుట్టుపక్కల ఎవరన్నా అడిగిన తర్వాత సార్ ఇదేదో పొరపాటు జరిగింది సార్. ఏం పొరపాటు అమ్మ? గొర్రెల వెంకటేశ్వర పేరుతో జరిగింది. గొర్రెల వెంకటేశ్వర్లు ఎవరంటే అంది. గొర్రెల వెంకటేశ్వర్లు మా నాన్నమ్మ చనిపోయి 15 సంవత్సరాలు అయింది. అయినా మా ఇంటి పేరు నల్లమూతు వెంకటేశ్వర్లతో పాత పుస్తకం కూడా పాత ఉంది, మా నాన్న నా దగ్గరే ఉంది అని తెల్లారిపోతున్నా. మా నాన్న దగ్గర ఉన్న పాత పుస్తకము, మా అమ్మ చనిపోయినాయి అన్నీ కూడా నేను ఎక్కించుకున్నది, ఫ్యామిలీ మెసేజ్ మొత్తం చూపించే వాళ్ళకి. సార్ తప్పు జరిగింది సార్, ఇది మ్యూటేషన్ పెడదామన్నారు. సరే మ్యూటేషన్కి ఏం కావాలంటే ఏం లేదు సార్, మీరు 2 అప్లికేషన్లు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులు, మీ వాళ్ళవి మా వాళ్ళవి డెత్ సర్టిఫికేట్లు అన్నీ తెమ్మన్నారు. తీసుకెళ్ళి మ్యూటేషన్ చేయమంటే ఆ తర్వాత మధ్యలో సచివాలయ సిబ్బంది ఎంఆర్ఓ విఆర్ఓ గారు ఒక మాట చెప్పాలంటే మాకు అది ఆయనకేం సంబంధం అన్న. కాదండి ఆయన ఇదంతా జరిగింది అవకతవకలు. నేను అక్కడ వాళ్ళతో గొడవ వేసుకున్నా. గొర్రెల వెంకటేశ్వర్లు ఎవరు? నల్లమూత వెంకట ఉంటే నల్లమూత రావాలి.
కాదండి, ఎవరో చెప్పారు మీకు ఈ గొర్రెలు అయింది మీద. మా చిన్నప్పుడు మా నాన్న గొర్రెలు పెంచాడు. ఫెమిలియర్ ఊళ్ళో గుర్రెలు వెంకటేశ్వర పేరు నిక్రేము. వెంకటేశ్వర నలుగురు ఉన్నారు నల్లమోతాడలో. అందువల్ల మా నాన్నకి ఇప్పుడు కూడా గొర్రెల వెంకటేశ్వర అర్థం అవుతుంది. ఎవరు చెప్పుంటారన్న, ఎవరో చెప్పటం ఏందమ్మా, ఎవరో చెప్పటం ఏంది. నేను కాగితం ఇచ్చా కదా, నా పవర్ ఉంది, నీకు వచ్చాను, సర్వేకి వచ్చాను అన్నా కదా, బయట వాడు చెప్తే రాతావా అన్న. సరే పోనీ గొర్రెలు. తండ్రి పేరు కూడా గొర్రెలు ఎందుకు పెట్టావు? మా తాత పేరు రామయ్య, మా నాన్న రామయ్య. రామయ్య రావాలి తండ్రి పేరు, మరి గొర్రెలు ఎందుకు వచ్చింది అంటే అసలు ఎవరో చెప్పారు, ఎవరో చెప్తే ఎట్లా రాస్తారమ్మా. సరే పోయిన అయిపోయింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? నెల రోజుల నుంచి వాళ్ళ చుట్టూ రోజు తిరుగుతున్నా. ఏంటి రోజు మొత్తం ఏదో కాగితం చెబుతున్నారు. ముందు మ్యుటేషన్ వేద్దాం అన్నారు. మ్యుటేషన్ సంబంధించి వారసత్వం అది. ఎప్పుడు ఆ గ్రామం పుట్టినప్పటి నుంచి మాకు వస్తుందంట అది. దాంతో దాదాపు 300 సంవత్సరాలు బ్రిటిష్ వాడి కాలంలో ఇచ్చిన పట్ట అది వస్తా ఉంది. ఇప్పుడు కూడా వారసత్వం, దాని డాక్యుమెంట్లు ఏం లేవు, పట్టదారు పాస్ పుస్తకాలు తప్ప. వారసత్వం సంబంధించి ఇంకో సర్టిఫికేట్ కావాలి. ఏ సర్టిఫికేట్ కావాలా? ఫ్యామిలీ మెంబర్స్. మీ వాళ్ళు చనిపోయారు కదా, చనిపోయారు, ఇద్దరు ఉన్నాం మేము, అక్కయ్య నేను. ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఇచ్చా. ఇది అప్లోడ్ కావట్లేదు అన్నారు. ఏందా మీకు ఏం కావాలా, ఏం కాదు, ఎందుకు అప్లోడ్ కాదన్న. కాదండి అన్న. మళ్ళీ నేను అమ్మారావుకి వెళ్తే అక్కడ డిప్యూటీ తహసీల్దార్ గారిని కలిసి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, అమ్మంటే ఫోన్ చేసింది. ఏది మీరు మాస్టర్ చాలా ఇబ్బంది పడుతున్నాను, రోజులు ఇచ్చి అమ్మంటే చేయండి అన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇదే మాత్రం, సార్ ఇది కారట్లేదు, రేపు కలుద్దాం సార్, రేపు రండి మా ఆఫీస్కి అన్నాడు. విఆర్ఓ తెల్లారిపోతుంది. విఆర్ఓ దగ్గరికి వెళ్ళా. సార్ ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి ఏందా, పర్ఫెక్ట్గా చేయవా, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసము ఆధార్ కార్డులు ఉన్నాయా అని అడిగారు. మళ్ళీ సచివాలయంలో ఆధార్ కార్డు ఉంది, మమ్మది ఇచ్చా, మిమ్మ సిరిపురం ఆధార్ కార్డు. నీది ఏదో సార్ అన్న. నాది గుంటూరు. సార్ అడ్రస్లు వేరుగా ఉన్నారు. 2 అడ్రస్లు వేరుగా ఉంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రాదంట. అదేందుకు చిత్రం నాకు తెలియదు. నేను గుంటూరులో సెటిల్ అయ్యా, నా ఆధార్ గుంటూరులో ఉంది. ఇది తీసుకోదండి కంప్యూటర్ అన్నారు. కంప్యూటర్ తీసుకుపోవడం ఏందా, మరి ఎక్కడెక్కడో వాళ్ళు ఉండేవాళ్ళు అందరూ కూడా పల్లెటూరులో గ్రామాలు చాలా మంది చనిపోతుంటారు, వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళకి మేము ఫ్యామిలీ మెంబర్స్ రోజు ఇస్తానే ఉన్నారు కదా అంటే, సార్ ఇదంతా విఆర్ఓ పరిష్కారం చేయాలి సార్, నాకు తెలియదు సార్ అని చెప్పేసి ఆ సచివాలయం ఏదైనా సరే తప్పించుకునే పని అయితే చేస్తున్నారు వాళ్ళు. తప్పించుకునేది ఇటు తిప్పుతారు. ఏమంతా ఇది ఎంఆర్ఓ చెప్పినా కూడా సచివాలయ సిబ్బంది కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ కూడా సార్ భుజమే చేసి, సార్ మేష్ గారు మీరు మంచి వాళ్ళు సిన్సియర్ ఆనెస్ట్, నాకు తెలుసు, రేపు రండి, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను చెప్పి తప్ప నెల రోజుల నుంచి అన్ని కాగితాలు దగ్గర మొత్తం ఉన్నాయి, డాక్యుమెంట్స్ A to Z ఉన్నాయి. అలాంటిది కూడా నాలాంటి వాడు చదువుకున్నవాడు కొంచెం యాక్టివ్గా ఉండేవాడు అని చేస్తంటే, ఇంకా నేను మా ఊరు వెళ్తే ఒక బాధ్యత చెబుతున్నారు, నాది 1/2 పోయింది, లేదా నాకు 5 లేని ఎకరాలు నాకేసారు, ఉండేది బీకేశారు, నా పొలం అడిపోయింది, నా పొలం ఇడిపోయింది, ఇన్ని కాగితాలు ఇచ్చాము. గ్రామ సభ పెట్టారు ఇటీవల, గ్రామ సభ కూడా అటెండ్ అయ్యాం. పోయి అక్టోబర్ 29 సిరిపురంలో గ్రామ సభ పెట్టారు. గ్రామ సభకి అటెండ్ అయిన తర్వాత అక్కడ డాక్యుమెంట్లు ఇచ్చాం. అది అయినా కూడా రెక్టిఫై కాల. దాదాపు కొట్టలు సిరిపురం అనే గ్రామంలో ఈ విధంగా రైతులకి అక్రమంగా అన్యాయంగా చేసింది కూడా ఉపయోగం లేదంటారు. ఏమీ లేదు. జగన్ సర్వే చేసిన తర్వాత మళ్ళీ రీసర్వే పెట్టి అవకతవకలు సరిచేయమని చెప్పి మన మంచి ప్రభుత్వంలో కూడా రైతులు ఇస్తే అసలు ఇక్కడికి ఈ దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదు. సర్వేలు అంటే ఇంకా పూర్తి కాలేదంటారు. ఇంకా ఎందుకు చేయట్లేదంటారు వీళ్ళు మరి అధికారులు ఏం చేయలేదంటే బిజీ అంటాడు, కనపడరు, వచ్చిన తర్వాత అది అంటాడు ఇది అంటే సాగు చెప్పుకుంటున్నారు. మరి ఏమి మారలేదు. నేను కాలికి బలపం పట్టుకుని నెల రోజుల నుంచి గుంటూరు సిరిపురం ఎండలో తిరుగుతానే ఉన్నా. ఇది ఆఫ్టర్ ఒక ఎకరము 47 సెంట్లు మా స్థలం, అది ఆ పట్టాకు సంబంధించి. ఇది చాలా సింపుల్ విషయం. అమ్మాయి కూడా చెప్పింది, ఎంఆర్ఓ లెవెల్లోకి వెళ్తే సింపుల్ విషయం అన్నారు. వాళ్ళు చేయమన్నారు. కింద గ్రౌండ్ లెవెల్లో మరి వాళ్ళకి పట్టు ఉందో లేదో తెలియదు, మళ్ళీ ఉండదు బాలా. మళ్ళీ వాళ్ళు రమ్మన్నాడు నన్ను, ఎవరిని చేసి పెడతాను, నేను రమ్మన్నాడు. నేను రమ్మంటే ఎక్కడికో పోయాడు, ఆఫీసులో లేడు. విఆర్ఓ ఎక్కడి నుంచి వస్తాడంట, మళ్ళీ వాళ్ళు రమ్మన్నాడు. ఇవాళ వెళ్ళిన తర్వాత చేస్తాడో తెలియకపోతే మళ్ళీ నేను ఆర్డీఓ గారిని కానీ లేదా కలెక్టర్ గారిని కలిసి వీళ్ళందరి మీద ఫిర్యాదు. ఇంకా ఈ ప్రభుత్వానికి పట్టు రాలేదంటారా? అయితే ఏం రాలా. వాళ్ళే ఉన్నారంటే మరి మేము కూడా పైనుంచి ఈ పోస్టు రావాలంటే ఎంతో కొంత ఇచ్చుకొని వచ్చాం, ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చుకొని రావాలి కదంటే. మరి మా సంగతి అది ఆయన చెప్పలేదులేండి, జనం నానుడి. ఇంకా మారలేదంటారు అయితే? అసలు ఏం మారలా. అసలు నిజంగా అంటే రైతులు ఫోకస్ చేయాలి. రైతులు పంటకి గిట్టుబాటు ధరలకు ఒక పక్క, తెగుళ్ళు వచ్చి ఒక పక్క, రేట్లకు ఒక పక్క, ఈ పెంటగాలు ఒకటి పెట్టి జగన్ సర్వేని పెట్టి ఉండదాన్ని పీకేజారు లేదు పేర్లు మార్చారు, ఇంటి పేర్లు మార్చారు, అసలు పేర్లో కూడా అక్షరాలు మార్చారు. రకరకాలుగా వేధించి దాదాపు ఒక 25% రైతులు ప్రతి గ్రామంలో కూడా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేకపోతే సచివాలయం చుట్టూ విఆర్ఓ చుట్టూ తిరిగి వేసారిపోయి అల్లా డాకులు వేసి నాలాంటి వాడు చెప్పి ఏం చెప్పుకోలేక అల్లా డాకులు మీద